మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేవీబీపురంలో జల విలయానికి ప్రజలే కాదు, వాళ్ళు నమ్ముకొని ఆధారపడేటువంటి పంటలు, అదే రకంగానే పాడి పశువులు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయాయి. చూస్తున్నాం, ఏదైతే శనగ చెట్లకు సంబంధించినటువంటి విత్తనాలు ఏ రకంగా అయిపోయాయో మనం గమనించవచ్చు. అంటే ఎందుకు పనికిరావు ఇవి, పూర్తిగా కూడా నష్టపోయినటువంటి రైతులంతా కూడా కన్నీరు పెడుతున్నారు. దాదాపు 1000 ఎకరాలకి సంబంధించినటువంటి పంట మొత్తం కూడా నాశనం అయిపోయింది. చూడొచ్చు, ఈ మొత్తం కూడా శనగ చెట్లకు సంబంధించినటువంటి విత్తనాలు. సో ఇవన్నీ కూడా కొన్ని రోజుల్లోనే వాళ్ళు పొలాల్లో వేసి పంట చేయాల్సి ఉంది. సో ఆ ఒక్క చేసే దశలోనే పూర్తిగా కూడా వరద ఒక్కసారిగా వచ్చి వాళ్ళని నిండా ముంచిందని చెప్పచ్చు. చూడొచ్చు, తడిసిపోయిన సందర్భంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయో మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఒకసారి మీకు నీరు ఏ రకంగా ఎటువైపు వచ్చిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, సో అటువైపే రాయల చెరువు ఉండేది. సో అటువైపు నుంచి నీరు ఒక్కసారిగా ఉధృతంగా 5 గంటల ప్రాంతంలో ప్రవహించింది. సో దాదాపు 5-6 అడుగుల ఎత్తులో ఒక ఉధృతి మారిగా వచ్చినటువంటి సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి పంట పొలాలు చూడొచ్చు, మొత్తం కూడా నాశనం అయిపోయి ఇక్కడంతా కూడా పంటలు ఉండేటివి. ఆ ఒక్క చెరువు దాటికి ఉండేటువంటి పంటలు నష్టపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అది ఎడారిగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎటువైపు చూసినా బురద కనిపిస్తోంది. మనం ఇళ్లలోకి కూడా వెళ్ళాము. సో వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి దాదాపు 1 నుంచి 2 నెలలు పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. కొంతమంది రైతులు ఉన్నారు. సో ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఒక్క వరద ఏ రకంగా వాళ్ళని ముంచిందో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి ఇది కొన్ని రోజుల్లో మీరు పొలాల్లో వేయాల్సి ఉంది. ఏ రకమైన పరిస్థితులు నిన్న ఎదురయ్యాయి మీకు? సార్ ఉన్నట్టు ఉండి మాకే తెలియదు సార్. ఒక్క పరగన వచ్చేసింది వద్ద, మేము వెళ్ళిపోయినాం ఏడదాడ వదిలేసి. వెళ్ళిపోయే గాడికి వచ్చి మొత్తం సదరం చేసేసింది సార్. మేము 40 మూటల కాయ తెచ్చి 20 మూటల కాయ కొట్టినాము. 20 మూటలు మిల్లు వేసి పెట్టినాము. ఆ కాయ ఎత్తుకుని వెళ్ళింది. ఈ పప్పు మొత్తం ముంచేసింది సార్. మేము అప్పు చేసి తెచ్చుకున్నాం. మా సొంత డబ్బులతో కూడా సహాయం చేసుకోలేదు సార్. మేము దీని అప్పు చేసి ఎత్తుకు దాన్ని కట్టుకొని మేము బతికేవాలి సార్. ఇలా కొట్టుకొని వెళ్ళిపోయింది సార్. మా బతుకు మీ చేతల్లో ఉండాలి సార్. మేము బతకాలనుకుంటే అదే సార్ మా బాధ. ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసింది, గుండాలు అన్నీ కొట్టుకొని పోయింది సార్. మా ఇళ్ళల్లో కూడా వచ్చి దూరేసింది నీళ్ళు. మీ పొలాల్లో ఇప్పుడు వేస్తున్నారా ఏదన్నా? ఏమి వేయలేదు సార్, అన్ని దున్ని పెట్టుకున్నాం. రేపు వెళ్ళి వేసేట్టుగా, ఈ పొద్దు వేసేట్టుగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా జరిగింది సార్ మాకు. అంటే ఇప్పుడు పనికిరాదు, ఇది దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు సార్. మేము ఎండ పెట్టుకోవాల్సిందే కానీ ఏం పని చేయలేం. దీనివల్ల ఏం నష్టం తప్ప నాకు లాభం ఏం దొరకదు సార్. నాకు మీరే చూసి ఎంత మేర నష్టం జరిగింది? మాకు ఇప్పుడు 20 మూటలకు నష్టం, 20 మూటలు కొట్టుకెళ్ళిపోయింది. సో మొత్తం కొన్ని రోజుల్లోనే శనగ చెట్లు వేయాల్సి ఉంది. అంతలోనే పూర్తిగా వరద వచ్చి తమని ముంచేసిందని చెప్పి చెప్తున్నారు. ఇది ఎందుకు పనికిరాదు సో అని కూడా రైతులు చెప్తున్నారు. కింద కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వడ్లు పూర్తిగా కూడా మునిగిపోయాయి. వాళ్ళ ఇల్లు కూడా పూర్తిగా నష్టపోయాయి. మనం ఒకసారి గ్రామం చూడొచ్చు, ఏ రకంగా నిర్మానుష్యంగా అయిపోయింది. ఈ పొలాలంతా కూడా పంటలు పండేటువంటి పొలాలు. సో అన్నీ తుది దశకు చేరే సమయంలో పూర్తిగా కూడా పంట నష్టం జరిగింది. పూర్తిగా ఈ వరద వచ్చి రైతుల్ని నిండా ముంచిందని చెప్పి కూడా చెప్పొచ్చు. కిందకి వెళ్దాము. అసలు దాదాపు ఈ ఇంట్లో అయితే 7 అడుగులు మేర బురద వచ్చిందంటే, అంటే స్టార్టింగ్ చెరువు నుంచి కూడా మొదటగా పొలాల మీద ఉధృతంగా ప్రవహించి ఆఖరికి ఇక్కడికే ఫైనల్గా వరద నీరంతా కూడా చేరింది. ఎక్కడ చూసినా కూడా బురదే కనిపిస్తోంది. చూడొచ్చు, ఇటువైపు అంతా కూడా బురద. అంటే రోజువారీ వాడేటువంటి సామాన్లు ఏ రకంగా అయిపోయాయో మనం చూడొచ్చు. సో ఇక్కడ ఉండేటువంటి రైస్ మిల్ కూడా పూర్తిగా కూడా నష్టపోయింది. ఇల్లు చూడు ఏ రకంగా అయిపోయిందో, అసలు వాళ్ళు కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా పోయిందని చెప్పచ్చు. ఇక్కడ వడ్ల మిషను, అదే రకంగానే బియ్యం బస్తాలకు సంబంధించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఆ ఇంటి ముందర ఏ రకంగా బురద పేరుకుపోయిందో మనం గమనించవచ్చు. సో ఇదే కాదు, దాదాపు ఆ రాయల చెరువు పరివాహిక గ్రామాలన్నీ కూడా ఇదే పరిస్థితిని సూచిస్తున్నాయి. అసలు నడవలేనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా
మొత్తం అధికారులు అయితే బురదని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయినటువంటి బురద ఇప్పటివరకు కూడా క్లియర్ కాలేదు. అది ఓవైపు అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే చేతికొచ్చినటువంటి పంట కావచ్చు, లేకపోతే ఇప్పుడే తొలి దశలో ఉండేటువంటి పంట, పూర్తయిపోయినటువంటి ఈ వడ్లకు సంబంధించి కూడా ఆ వరద వచ్చి పూర్తిగా నష్టాన్ని మిగిల్చిందని కూడా రైతులు చెప్తున్నారు. సో ఇక్కడ ఒక వడ్ల మిషన్ అంటే రైస్ మిల్ ఉంది. సో ఆ రైస్ మిల్లో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం చూడవచ్చు. ఇక్కడంతా కూడా కంప్లీట్గా ఫైనల్కి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా నిన్న వచ్చినటువంటి వరద పూర్తిగా కూడా వాటిని తడిపేసినటువంటి పరిస్థితి. అది ప్రస్తుతం ఎందుకు పనికిరాదని ఇక్కడ ఉండేటువంటి వారు చెప్తున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళంతా కూడా ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోపలికి వెళ్దాం, అసలు చూడొచ్చు ఏ రకంగా మారిపోయిందో. అంటే ఏంటమ్మా ఇది వడ్ల ఇది? అవునండి. ఎన్ని బస్తాలు ఉంటాయి? ఉంటాయి, ఒక 200 బస్తాల దాకా ఉంటాయి. మేము రైస్ మిల్లు ఓనర్ని. మాకు ఇల్లు మిల్లు ఒకటిగా ఉండడం వల్ల 2 విధాల నష్టం జరిగింది. ఇంట్లో ఒక్క సామానం లేదు. ఇక్కడ మమ్మల్ని నమ్మి తోలిన రైతులు వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో ఏమో అర్థం కావటం లేదు. మాకు జీవనోపాధి ఇదే, దీని మీదనే డిపెండ్ అయ్యి బతుకుతున్నాము. మాకు 2 అమ్మాయిలు, ఏం చేయాలనేది ఏమీ పాలుపోవటం లేదు. ఎంత నష్టం జరుగుతుందమ్మా? దాదాపు ఒక 8 or 10 lakhs దాకా జరుగుతుంది బాబు. అంటే ఫస్ట్ మీకే మీ బిల్డింగ్కే టచ్ అయింది అది వరద. అవును బాబు. సో ఎక్కువ కూడా కనిపిస్తుంది, చూడొచ్చు మనము. దాదాపు 5 అడుగులు కనిపిస్తుంది, 5 అడుగులు 6 అడుగులు కనిపిస్తుంది. ఈ యొక్క బిల్డింగ్ కన్నా కూడా ఆ ఒక ఎత్తులో వరద నీరంతా కూడా చేరింది. సో ఆ క్షణంలో ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి? అసలు ఏమీ తెలియదు బాబు. మేము జస్ట్ టీ తాగుతా ఉన్నాము. ఈ లోపల వేరే వాళ్ళు వచ్చి ఈ విధంగా వరద వచ్చేస్తాను లోపల నేను రిటర్న్ చూసేటప్పటికి వచ్చేసింది మా ఇంటి దగ్గరికి. ఒక 5 నిమిషాల్లో మా ప్రాణాలని బయట పెట్టుకోగలిగినాం మేము. 5 నిమిషాలు. మీకు పశువులు కానీ అలాంటివి ఏం? పశువులు అయితే ఏం లేవు బాబు. మేము ఇదే రైస్ మిల్లే, దీని మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నాము. ఇల్లు మిల్లు ఒకటే. చాలా మందికి ఇల్లు తనీగా మిల్లు తనీగా ఉంటుంది కదా, అటు కాకుండా మేము ఇల్లు కూడా ఇక్కడే కట్టుకొని దీని మీదనే పెట్టుకొని బతుకుతున్నాము. పిల్లల్ని చదివించుకుంటున్నాము. ఏం చేయాలనేది ఏమీ పాలుపోవటం లేదు. సో ఒక కుటుంబం ఏ రకంగా ఆవేదన వ్యక్తం చేసి చూడొచ్చు. అసలు రైస్ మిల్ ఏ రకంగా అయిపోయిందో, వడ్లన్నీ కూడా పూర్తిగా నష్టపోయాము. సో ఇవన్నీ కూడా చాలామంది తెచ్చిచ్చారు. సో ఇక్కడ ఆడిచ్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి సో ఆ రకమైనటువంటి ప్రక్రియ జరిగేటువంటి సమయంలో కూడా ఈ ఒక వరద వచ్చి పూర్తిగా తమని ముంచేసిందని చెప్పి చెప్తున్నారు. సో దానికి సంబంధించి మిషనరీ మొత్తం కూడా వరదల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి, ఇక దేనికి కూడా పనికిరానటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుంది. చూడొచ్చు వరద బురద వాళ్ళని ఏ రకంగా వాళ్ళ జీవితాలని చిన్నభిన్నం చేశాయి అనే దానికి ఇదే సజీవ సాక్ష్యంగా మనం చెప్పొచ్చు. ఎటువైపు చూసినా ఇదే బురద. అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా అస్సలు వీలు కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఎందుకు పనికిరానటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వడ్లన్నీ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఏం చేయాలమ్మా ఇప్పుడు? వీటిని ఏం చేయగలం? వీళ్ళు ఏం చేయలేం, ఏం చేయడానికి ఉపయోగపడవై. నీకు ఇంకా ఎండన్నా వచ్చినా కనీసం గొడ్లు కన్నా వేసుకోగలుగుతారు వాళ్ళు. నీకు ఎండ రాలేదు, ఇక్కడ మట్టి కూడా తీయలేదు. ఇప్పుడు 2 daysగా మేము కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఎవ్వరూ వచ్చి ఏమి ఎక్కడ అని మమ్మల్ని విచారించట్లేదు. సో ఈ వడ్లు అనేది ప్రస్తుతం దేనికి పనికిరావు, ఇవి తీసి ఇంకా బయట వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. రైస్ మిల్ పూర్తిగా కూడా నష్టపోయారు. సో కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి వడ్లన్నీ కూడా నష్టపోయామని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇక తమని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.